అందరికీ వందనాలండి. ఈరోజు మనం రూతు గ్రంథము 3వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మొదటి వచనంగా చూస్తే, ఆమె అత్తయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. ఈ యొక్క మాట మరి చదువుతున్నప్పుడు నయోమి మరి ఋతు ఇద్దరు కూడా మరి అత్త కోడళ్ళు. అయితే మరి ఆ యొక్క పట్టణం నుంచి ఈ పట్టణానికి మరి వచ్చేసారు. మరి ఇద్దరు కలిసి ఉంటున్నారు. మరి ఆమె చక్కగా మరి తన అత్త కొరకు ఆమె ఋతు చక్కగా మరి పనికెళ్తూ తన అత్త కొరకు కూడా సంపాదిస్తూ ఇద్దరు కూడా చక్కగా తింటూ ఉన్నారు. మరి వాళ్ళకి సమృద్ధి అనేది ఉంది. అంటే మరి ఏ ఆహార కొలత లేదు. చక్కగా మరి ఆమె పనిచేస్తూ ఇద్దరు కూడా చక్కగా కాలము మరి వెళ్తున్న సమయంలో మరి అత్తయిన నయోమి అంటుంది, కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. నిజంగా ఇది మరి అత్త కోడళ్ళ కంటే మరి వీళ్ళిద్దరు రిలేషన్ ఎలా అనిపించిందంటే, నాకు ఒక తల్లి కూతురులాగా మరి ఒక రిలేషన్ అయితే మరి నాకు కనబడుతుంది. ఎందుకంటే ఒక అత్త మరి తన కోడలు అన్నీ కూడా చక్కగా చూసుకుంటుంది, మరి చక్కగా పనికి వెళ్తుంది, మరి వాళ్ళకి కావాల్సిన మరి ఆహారం తీసుకొస్తుంది, ఇద్దరు కలిసి చక్కగా తింటున్నారు ఉంటున్నారు. కానీ మరి అత్త నిజంగా ఎందుకంటే నాకు అన్నీ చూస్తుంది కదా, ఉంటే నాకు అన్నీ సమృద్ధిగా జరిగిపోతాయి కదా అని అనుకోకుండా మరి తన బాధ్యత మరి తల్లిగా మరి కూతుర్ని ఏ విధంగా పెళ్లి చేసి అత్తానికి పంపించాలని మరి ఏ విధంగా అయితే ఆలోచిస్తూ మరి అదేవిధంగా ఇక్కడ తన అత్త కూడా తన యొక్క కోడల గురించి ఆలోచించడం అనేది మరి ఇక్కడ ఈ యొక్క వచనం చదువుతున్నప్పుడు అనిపించింది. నిజంగా అంటే నిజంగా వీళ్ళు దేవుని బాగా గుర్తెరిగిన వాళ్ళు కాబట్టి చేయవలసిన కార్యక్రమాలు చేయవలసిన ధర్మాలు వాళ్ళు చేయడానికి అంటే ఏ సమయంలో మరి అది ఏది చేయాలనేది మరి నిజంగా దేవుడు వారికి అప్పచెప్పడం అనేది వారి ఆలోచన రావడం అనేది మరి గొప్ప విషయంగా మనకు అనిపిస్తుంది. మరి తల్లి కూతుర్లుగా మరి అత్త కోడళ్ళ కంటే వీళ్ళిద్దరూ నిజంగా తల్లి కూతుర్లుగానే ఉన్నారు అనేది మరి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి తన కోడల గురించి మరి చక్కగా ఆలోచన చేసే మరి ఒక అత్త ఆమెకు దొరకటం, మరి తర్వాత ఎవరిని పనికెత్త యొద్దని ఉంటివో ఆ బోయూజు మనకు బంధువు, ఇదిగో ఈ రాత్రి అతడి కళ్ళములకు యావళ్ళు పొరబట్టి పోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలను కట్టుకొని ఆ కళ్ళంలోనికి వెళ్ళము. అతడు అన్నపానములను పుచ్చుకుంటూ చాలించిన తర్వాత నీవు అతనికి మరుగై ఉండము. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలములకు గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్టలు తీసి పండుకున్న వాళ్ళను నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేసినని ఆమెతో చెప్పాను. ఇతడు సమీప బోయీజు మరి అనే అతను సమీప బంధువు. నిజంగా అతను కూడా ఎలాంటి వాడు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే మరి అతని గురించి చెప్తున్నాడు. బోయీజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని కోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. నిజంగా ఆయన ఎంత దైవభక్తి గలవాడంటే ముందుగా తన పనులను కూడా ఎంతగా మరి శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది ఈ మాట బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పనిచేసే వాళ్ళకి మరి నిజంగా నీకు యెహోవా నీకు తోడై ఉండును గాక అనే మాట మరి నిజంగా ఎంతమంది అనగలుగుతారండి? పనిచేసే వాళ్ళని గురించి ఎంతమంది ప్రార్థన చేస్తారండి? ఎంతమంది మరి పనుల గురించి జాగ్రత్తలు తీసుకుంటారు? కానీ ఈయన బోయీజు పనులను కూడా అంటున్నాడు, మీకు యెహోవా తోడయుండును గాక అని మరి చక్కగా వాళ్ళకి చెప్పి వాళ్ళని పనులకు పంపించడం అనే మాట నిజంగా మరి చాలా అంటే ఆయనకున్న దేవుని ప్రేమ మరి ఇక్కడ కనబడుతుందండి. ఎంత దైవభక్తుడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మరి దేవుడు మరి నిజంగా మరి బోయాజు విషయంలో మరి ఎందుకు అంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే నిజంగా ఆయన ఆ యొక్క దేవుడి ఎంతగా దేవుణ్ణి తెలుసుకున్నాడో, దేవుణ్ణి ఆరాధించేవాడో అనేది ఈ యొక్క మాటలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ పనులను కూడా మరి విడిచిపెట్టకుండా దేవుడు మీకు తోడై ఉన్నాడు అంటే పనిచేసేటప్పుడు మరి ఏ విధమైన ఆటంకము లేకుండా మరి చక్కగా వాళ్ళు మరి పని చేసుకుని తిరిగి వాళ్ళ గృహాలు వెళ్ళే వరకు కూడా మరి దేవుడు తోడుగా ఉండాలని చక్కగా అంటాం. మరి వాళ్ళు కూడా అంటే మరి ఈ యొక్క బోయీస్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా దేవుడిని ఆశీర్వదించిన కాకంటే మరి ఆ పనులకి వాళ్ళకున్న బాండింగ్ అంటే ఈయన మంచోడు కాబట్టి మరి వీళ్ళు కూడా వెంటనే నేను దేవుడిని ఆశీర్వదించాలి. ఎందుకు ఆశీర్వదించాలంటే వీళ్ళకి పని కూడా నిత్యం పని దొరుకుతుంది కాబట్టి ఆయన దగ్గర వీళ్ళు కూడా మరి అంటే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మరి ఆ విధంగానే అంటే ఆయన బట్టి మరి ఆ పనులు కూడా ఆ విధంగా ఆయన ఆశీర్వదించడం అనేది మనం చూస్తాం. అంటే మనుషులు అంటే మనం ఎలా ఉంటామో మన ప్రవర్తన బట్టి మనుషులు అవతల మనుషులు కూడా మనం ఆ విధంగానే ఉంటారు అనేది మరి ఇక బోయేజ్ గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన అంతగా
మరి బోయాజు అనేవాడు మరి అంత దేవుని తెలుసుకున్నవాడు కాబట్టి మరి అదే కాకుండా సమీప బంధువు, మరి సమీప బంధువు దగ్గరికి అంటే ఇక్కడ మరి ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే చాలండి. కాబట్టి ఇక్కడ ఈ ఆచారం ఏంటంటే భర్త చనిపోతే మరి తన సహోదరుడికి మరి తన భార్యని ఇచ్చి పెళ్లి చేయడం అనేది ఇక్కడ ఆచారంగా ఉంది. కాబట్టి మరలా మరి నయోమికి ఇంకా మరి పిల్లలు లేరు, మరి ఉన్న ఇద్దరు చనిపోయారు. కాబట్టి తన సమీప బంధువుకి మరి ఇవ్వడానికి అంటే మరి అతను ఇవ్వడానికి అంటే ఆ సమీప బంధువు దగ్గరికి ఆ యొక్క అంటే అన్నిళ్ళకి ఇవ్వటం కూడా మరి ఇక్కడ ఇది లేదంట, అన్నిళ్ళకి కూడా ఇవ్వకూడదంటే ఇక్కడ ఏముందంటే తన చనిపోయిన వారి భార్య అన్యునికి పెళ్లి చేసుకొనకూడదు. కాబట్టి అన్యునికి పెళ్లి చేసుకోకుండా తన సమీప బంధువు అంటే తన ఇంట్లో వాళ్ళకి చేయాలి. మరి ఇక్కడికి వచ్చేసరికి మరి ఆ కుటుంబంలో ఎవరు లేరు కాబట్టి తన సమీప బంధువు అయినా అంటే మరి ఆమెకు కొడుకు వరుస అవుతాడు కాబట్టి తనకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె నిర్ణయించిందండి. ఇది మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారమే మరి ఆమె నడుస్తుందంటే దేవుని గురించి ఆమె ఎంతగా మరి ఆమెకు తెలుసో, దేవుని యొక్క ఆచారాలు ఎంతగా అంటే ఆ యొక్క మరి ఆజ్ఞలు ఏ విధంగా పాటిస్తుంది అనేది మనకి మాటలు బట్టి మరి ఆమె చేస్తున్న ఆమెకున్న ఆలోచన బట్టి ఆమె ప్రవర్తన బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుందండి. కాబట్టి నయోమి మరి చక్కగా తన సమీప బంధువు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఈ విధంగా చేయమన్నప్పుడు మరి రూతు కూడా మరి ఆ విధంగా చేసిన తర్వాత మరి ఆయన పడుకున్నప్పుడు మరి ఆమె వెళ్ళి మరి ఆయన కాళ్ళ మీద పడుకుంటాం, ఆయన అర్ధరాత్రి మేలుకు వచ్చినప్పుడు లేచి నువ్వు ఎవరన్నా అడగటం, మరి అడిగిన తర్వాత నేను నీ 9వ వచనం అండి, అతడు నీవెవరని అడగా ఆమె నేను రూతును నీ దాసురాలను, నీవు నాకు సమీప బంధుడు కనుక నీ దాసురాల మీద నీ కొంగును కప్పమనగా అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారికే కానీ గొప్పవారికినే కానీ యవనస్తులు నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము. కాబట్టి ఇక్కడ ఆయన కూడా అంటున్నాడు ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. మరి ఈయన చెప్తున్నాడు నీవు యెహోవా చేత దీవెన నొందిన దానివి. కాబట్టి దేవుడు ఆమెను దీవించాడు. ఎప్పుడైతే ఆ యొక్క దేశం నుంచి ఆ యొక్క పట్టణం నుంచి తన ప్రజల్ని తన బంధువుల్ని ఎప్పుడైతే వదిలేసి మరి తన అత్త అయిన నయోమి దగ్గరికి వచ్చి నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలను ఎప్పుడైతే వచ్చిందో మరి అక్కడే దేవుడు ఆమెని ఆశీర్వదించడం అనేది మనం పోయిన వారం మనం చదువుకున్నాం. అంటే ఎంతగా ఆశీర్వదించండి ఈయన కూడా అర్థమవుతుంది ఆ యొక్క ప్రవర్తన బట్టి ఆమె నడతన బట్టి ఈ యొక్క పరిస్థితి ఆమెకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే ఆయన అంటున్నాడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానము అని మరి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రెండో అధ్యాయంలో కూడా మరి ఆ విధంగానే ఈమెను ఆశీర్వదించడం అనేది మనం చూస్తున్నాం. మరి అంటే ఎంతగా మరి ఆమె తను తగ్గించుకుందో తన దీనస్థితి మరి ఎదుటివారికి మరి ఏ విధంగా కనబడుతుందో అనేది మరి ఈయన బోయీజు మరి ఆమెను చూసినప్పుడు అంత దయ కలిగింది. మరి అంతగా మరి దేవుడు పెట్టిన ప్రేరేపణ ఉండొచ్చు. కానీ మరి బోయీజు ఆమెను చూడగానే కనికరం కలిగి ఆమెకు చెప్తున్నాడు ఒకవేళ నీకు సమీప బంధుడు ఒకడు ఉన్నాడు లేకపోతే నేను ఆ యొక్క ధర్మాన్ని నేను పాటిస్తాను. కాబట్టి నువ్వు ఏమన్నా నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీ యోగ్యురాలు అని నా జనులు అందరూ ఎరుగుదురు. కాబట్టి ఆమె యోగ్యత గురించి అంటే ఆయన జనులు అంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె ప్రవర్తన ఎలాంటిదో అనేది మనం ఇక్కడ చూస్తాం. ఆ జనులందరూ ఎరుగుదురు అంటే అతని కుటుంబం కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రూతు ఎలాంటిది అనేది మరి అక్కడ అందరూ ఎరుగుదురు. కాబట్టి నిన్ను విడిపించగలవాడిన మాట వాస్తవం అయితే నాకంటే సమీప బంధువు ఉన్నాడు కాబట్టి నాకంటే ముందుగా ఒకడు ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మరి ఎందుకంటే అక్కడ అడగకుండా నాకంటే సమీప బంధువు ఉన్నాడు కాబట్టి ముందు అతను అడగాలి, అడగకుండా అయితే ఏమి చేయకూడదు. ఇదంతా కూడా నిజంగా దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళు ఎక్కడ తప్పుకు అవకాశం ఇవ్వట్లేదండి. ఎక్కడైనా కానీ ఒక పద్ధతి ప్రకారం ఎలా చేయాలో అలాగే చేసుకుంటూ వెళ్ళారు. కానీ మరి ఎవరు కూడా అంటే ఆమె మీద
ఆమె గురించి తెలుసు, ఆమె ఎంత మంచిదో తెలుసు, ఆమె ప్రవక్తన తెలుసు, ఆమె ఎలాంటిదో తెలుసు. ఎందుకంటే దేవుడు చేత నువ్వు దీవెన పొందిన దానివని మరి చెప్తున్న మరి బోయీజు వెంటనే మరి ఆమె అతని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మరి కంగారు పడకుండా చక్కగా మరి ఆమెకి చెబుతూ, ఒకవేళ అతను కనుక చేసుకోకపోతే ఆ ధర్మం నేను చేస్తాను అని చెప్పి ఆమెను పంపించడం అనేది జరిగింది. అంటే దేవుని ప్రజలు ఎలా ఉంటారు, దేవుని ఎరిగిన వాళ్ళు ఎలా ఉంటారు, దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది వీళ్ళ ముగ్గురు గురించి ఆలోచిస్తే వాళ్ళు చేయవలసిన పనులు అంటే దేవుడు నయోమి చూస్తే ఒక తల్లిగా ఆమె బాధ్యత నిర్వహిస్తుంది. బోయాజు చూస్తే మరి దేవుని ఎరిగినవాడు, మరి చక్కగా మరి ఆమె దగ్గరికి వచ్చినా కానీ మరి చక్కగా అది కాదు అని చెప్పి చక్కగా వివరించి, నాకంటే సమీపంతో ఉన్నాడు కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ కార్యం చేస్తాను, ఎందుకంటే మంచిదని తెలుసు, అన్ని విషయాల్లో యోగ్యురాలని తెలుసు, అయినా కానీ మరి గౌకుని ఆలోచన అనేది జరగకుండా చక్కటి ఆలోచన చేసి ముందు నడవడం అనేది మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఎందుకు దేవుడు తెలియజేస్తాడంటే వాళ్ళ నడిచిన రీతి, వాళ్ళు ప్రవర్తించిన తీరు చూసినప్పుడు వాళ్ళని అంటే మన జీవితాల్లో కూడా మరి ఏ విధంగా మనం ఉండాలి అనేది అంటే ప్రతిదీ కూడా మరి దేవునితో మరి నిజంగా మరి అత్తాకోడళ్ళ మధ్య ఆ యొక్క సంబంధం మరి ఎంతగా ఉంది అనేది మనం, ఎందుకంటే ఈ లోకంలో కూడా మరి ఎంతగా అత్తాకోడళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే మరి వీళ్ళిద్దరూ అయితే సఖ్యంగానే ఉన్నారు కదా, మా ఇంట్లో ఇలా ఉండదు కదా అని మనం అనుకుంటాం. కానీ మనం చేయాల్సిన పని మరి దేవుడు మరి చెప్తున్న మాట ఏంటి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి అంటారు, మాటలు అంటారు, రకరకాలుగా అంటారు. కానీ మనం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమను బట్టి ఆ ప్రేమను మనం చూపించేవాళ్ళుగా మనం ఉండాలని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. నేను హైదరాబాద్లో ఒక ఇంట్లో అద్దెకునే వాళ్ళండి. మరి ఆమెకి భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆమెకు 4 పిల్లల్ని హైదరాబాద్లో పెట్టుకుని మరి చదివించుకుంటూ ఉండేది. ఆమె ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. తర్వాత ఇల్లు ఖాళీ చేసి బందరు వచ్చేస్తున్నప్పుడు చెప్పా, ఇట్లా బందరు వెళ్ళిపోతున్నామండి, ఇట్లా అమ్మగారికి బాగాలేదు, వెళ్ళిపోతున్నాము అని చెప్పినప్పుడు ఆమె చెప్పిన ఒకే మాట ఏంటంటే, అయ్యా అమ్మ నాన్నలను బాగా చూసుకోండి, ఎందుకంటే నేను కూడా నా భర్త చనిపోయినప్పుడు మా అత్త మామూలుగా బాగా చూసేదాన్ని, వాళ్ళకి ఏది కావాలంటే అది వండి పెట్టేదాన్ని, వాళ్ళకి ఏది కావాలంటే ఇది తీసుకొచ్చేసేదాన్ని, అసలు వాళ్ళకి నిప్పనే తగలకుండా నేను చూసాను. వాళ్ళు బాగా పల్లెటూరు వాళ్ళు అండి, వాళ్ళు బాగా పల్లెటూరు వాళ్ళు. కాకపోతే దేవుని భయం ఉన్నవాళ్ళు. మరి ఆ విధంగా నేను చేశాను కాబట్టి ఈరోజు నన్ను దేవుడు ఆశీర్వదించాడు. అయ్యా నేను ఇంత ఇల్లు కట్టుకున్నాను, నా పిల్లల అభివృద్ధి చెందారంటే కేవలం నేను ఈ విధంగా నా అత్తమామల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, నువ్వు కూడా మరి ఆ విధంగా నీ తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోమని చెప్పి ఆమె పంపించింది. నేను నిజంగా ఈ చదివినప్పుడు ఆమె గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆమె చెప్పిన మాట, నేను మా అత్తమామల్ని నేను వాళ్ళకి ఏది కావాలంటే అది వండి పెట్టేశాను, ఏది కావాలంటే అది చేసేసేదాన్ని, అప్పుడు పరిస్థితి లేదు అయినా సరే. కానీ తర్వాత వాళ్ళకి కొన్ని పొలాలు ఉన్నాయండి, ఆ పొలాలు అప్పట్లో పెద్దగా ఏమి ఉండేది కాదు. తర్వాత మరి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆ పొలాలకు విపరీతమైన రేట్ వచ్చేసింది. వాళ్ళు విపరీతమైన రేట్లో మరి వాళ్ళు అమ్ముకుని హైదరాబాద్లో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుని అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్షన్ కట్టించేసింది. ఇదంతా కూడా దేవుడు నాకు చేసిన సహాయం అయ్యా, కేవలం నా అత్తమామలు నేను చాలా బాగా చూసుకున్నాను దేవుని నామాన్ని బట్టి అని ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చి నన్ను పంపించింది అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం కాదు, కానీ మనం ఏం చేస్తున్నాం, మనం కరెక్ట్గా ఉన్నామా, వాళ్ళని బట్టి మనం ఉంటున్నామా, లేకపోతే దేవుని బట్టి మనం ఉంటున్నామా, ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే మరి వాళ్ళు అట్టాగే ఉన్నారు కదా, నేను కూడా ఇట్టాగే ఉంటానంటే మరి వాళ్ళకి మనకి ఇది లేదు. మరి దేవుని మరి గురించి తెలుసుకుని కూడా మనం ఎలా ఉంటున్నాము అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ వీళ్ళ ముగ్గురిని కూడా ఆలోచించినప్పుడు ఏం కూడా మరి తన అత్త చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తుంది. అంతేగాని అదేంటి నేను ఉన్నాను కదా, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఎందుకు నువ్వు అడగొచ్చు, నువ్వు మాట్లాడవచ్చు కదా అని అనలా. ఏదైతే అత్త చెప్పిందో దాని ప్రకారం వెళ్ళిపోయి చేయడం. అంటే మరి వాళ్ళిద్దరికున్న మరి రిలేషన్ ఎలా ఉంది అనేది మనం చూస్తే, అంటే ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరి దేవుణ్ణి కూడా మరి వాళ్ళిద్దరు కూడా మరి హెచ్చిస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి ఎవరితో ఉన్నా సరే మరి ఇక్కడ అత్తమామలు ఉంది, కానీ మన రిలేషన్లో కూడా మరి మనం ఎలా ఉన్నాము, ఒకరితో మరి అందరితో సైక్యంగా ఉంటున్నామా, లేకపోతే వాళ్ళు కోపడుతున్నారని మనం కోపడుతున్నామా, వాళ్ళు మొహం తిప్పుకుంటున్నారని మొహం తిప్పుకుంటున్నామా, లేకపోతే మరి దేవుని ప్రేమను అంటే మరి వాళ్ళు ఉన్నట్టుగా మనం ఉంటే మన దేవుని ప్రేమను మనం ఎక్కడ చూపించగలుగుతాం? దేవుని ప్రేమను చూపించలేనప్పుడు మరి ఇంకా మనం ఇంత వాక్యం చదివి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాల్లో, ఎందుకంటే ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం మార్చుకోవాల్సింది ఏంటంటే మరి వీళ్ళు ఎలా ఉన్నారు అంటే మరి అత్తాకోడలుగా వీళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం చూస్తే మనం కూడా మన జీవితాల్లో
జీవితాల్లో మన సహోదరులతో కానీ, మన తోటి బంధువులతో కానీ, మన కుటుంబాలతో కానీ మన జీవితాలు మనం ఎలా నడుచుకుంటున్నాం, మన దేవుని ప్రేమను బట్టి నడుచుకున్నామా లేకపోతే వాళ్ళని బట్టి నడుచుకుంటున్నామా అనేది మన జీవితాల్లో మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా ఉన్నారు కాబట్టి దేవుడు అంతగా ఆశీర్వదించాడు. మరి నయోమిని ఆశీర్వదించాడు, మరి అలాగే బోయాజుని ఆశీర్వదించాడు, మరి రూతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ అన్నాడు, నువ్వు దీవెన నొందిన దానివని చెప్పేసి బోయాజు అంటాం. మరి అక్కడున్న వాళ్ళందరిలో నువ్వు ఆ జనులందరూ నీవు యోగ్యురాలు అని జనులందరూ ఎరుగుదరంటే నిజంగా ఎంత యోగ్యతను ఆమె సంపాదించిందంటే చుట్టుపక్కల కూడా ఆమె ప్రవర్తన చూసి ఆమె యోగ్యురాలు అని అనుకుంటుందంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆ ప్రవర్తన బట్టే కదా ఈరోజు మరి బోయాజు మరి ఆమెను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మన ప్రవర్తనలు కూడా మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ మన కుటుంబాలకు కానీ ఎలా ఉండాలంటే మనం కూడా యోగ్యురాలుగా మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన శరీర రక్తాలు పుచ్చుకున్నప్పుడే ఆ యోగ్యత కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఆ యోగ్యత అంటే ఆ శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నీ యోగ్యతను బట్టి నాకు ఇవ్వని అడుగుతాం. కానీ లోకంలో మనం ఆ యోగ్యత, ఎందుకంటే అందరూ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారని ఆ యోగ్యతను మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలండి. కాబట్టి ఈ విధంగా మరి బోయాజును చూసినప్పుడు మరి వీళ్ళ ముగ్గురిని చూసినప్పుడు చక్కగా మరి చక్కటి మాటలు దేవుడు మరి రాయించి మన జీవితాల్లో కూడా మరి మనుషులను బట్టి కాక దేవుని బట్టి మన ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా దేవుని ఎరిగిన ప్రజలు కాబట్టి వీళ్ళ ప్రవర్తన అంతట్లో దేవుని ముందు పెట్టుకున్నారు కాబట్టి మరి వాళ్ళు అలా మరి ఒకరికొకరు ప్రేమించుకోగలిగారు, ఒకరినొకరు మరి ఆదరించుకోగలిగారంటే అది కేవలం దేవుని ప్రేమ. కాబట్టి ఈ విధంగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ దేవుని ప్రేమను బట్టి మనకు ముందుకు నడవాలి అని మరి ఈ యొక్క అధ్యాయం ద్వారా మనకి అర్థమవుతుందండి. కాబట్టి ఉదయం వరకు నేను విడిపించవచ్చు కానీ నీ సమీప బంధువు ఒకడు ఉన్నాడు కాబట్టి అతను జరిగిస్తే ఓకే, లేదంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అతను పంపించి మరి ఉదయం లేచిన తర్వాత మళ్ళీ ఆమెకి మళ్ళీ కొన్ని ఆవలు ఇచ్చి మళ్ళీ పంపించాడు. ఎందుకంటే మరి వాళ్ళ ఆహారానికి మరి ఎక్కడ ఇబ్బంది పడతారా అని మరి ఆయనకి తెలుసు కాబట్టి మరి ఆ విధంగా వాళ్ళని పంపించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు అంటే రూతు గురించి తెలియని వాళ్ళు ఎవరు, అందరికీ తెలుసు రూతు గురించి తెలియకుండా ఎవరు లేరు. మరి తర్వాత అధ్యాయంలో కూడా మనం చూస్తాం. కానీ ఈ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళ ప్రేమ అంటే దేవుని విషయంలో వాళ్ళకున్న ప్రేమ, దేవుని విషయంలో వాళ్ళకున్న బాండింగ్, ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఎంతగా ఆదరించుకుంటున్నారో అనే అధ్యాయం మరి ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు అర్థమైందండి. కాబట్టి మన జీవితాలు కూడా మరి వాళ్ళకి ఈ విధంగా వీళ్ళు ఎలా ఉన్నారో మన జీవితాలు కూడా అలా మార్చుకొని మరి ఒకరినొకరు మరి మనకున్న పరిస్థితులు బట్టి మనం దేవుని బట్టి మనం అందరం ప్రేమించగలగాలి. దేవుని బట్టి మన యొక్క ప్రేమను చూపించే వారంగా మనం ఉండాలని మరి అవతల వాళ్ళని బట్టి మనం ఉండకూడదు కానీ దేవుని బట్టి మనం ఉండాలనేది ఒక మాట మరి ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన నామంలో మనం ఎదుగుతున్నాము, ఆయనలో మనం ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా మనుషులను ప్రేమించాలంటే దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. ఆయన ప్రేమను పొందుకోవాలంటే ముందు ఆయన మనం ప్రేమించాలి. మనుషుల్ని ప్రేమించినప్పుడే మరి దేవుని కూడా ప్రేమించగలుగుతామని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నీ సహోదరుని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నావు అంటే అది అబద్ధమే అని మరి యోహాను రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి మనుషులను ప్రేమించకుండా మరి నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఉపయోగం లేదు. మరి దేవుడు చెప్తున్న మాట అది. కాబట్టి మరి దేవుణ్ణి ప్రేమించాలంటే ముందుగా మన చుట్టుపక్కల పరిస్థితులు కూడా మనం ప్రేమిస్తే అప్పుడు దేవుని ప్రేమించినట్లుగా మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా మరి దేవుని ప్రేమ కలిగి ఉండాలంటే ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా మనం మరి దేవుడు ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించగలిగితేనే మరి ఈ విధంగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. రూతుని ఏ విధంగా ఆశీర్వదించాడు, బోయాజుని ఏ విధంగా ఆశీర్వదించాడు, నయోమి గురించి మరి వీళ్ళ ముగ్గురు గురించి ఒక అధ్యాయం ఒక గ్రంథమే రాయబడి ఉందంటే వాళ్ళ ప్రేమ, దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళని దేవుని ఎంతగా గౌరవిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మన జీవితాల్లో కూడా మరి ప్రేమ అనేది లేకపోతే మనం ఆ ప్రేమను వృద్ధి పొందుకోవడానికి మరి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుడి మాటలు దీవించిన గాక.